హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్డి కాంపిటేటివ్ అడ్డా. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఏపీలో మార్చి 18కి పెరుగుతున్న క్రేజ్. గ్రూప్ 2 నోటిఫికేషన్, రోస్టర్ పాయింట్ కేసు, అలాగే ఏపీ కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్స్ అప్డేట్. మీకు అందరికీ తెలిసిందే, మార్చి 18 గ్రూప్ 2కి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ కేసు మార్చి 18కి వాయిదా పడిందనే విషయం అందరికీ తెలుసు. రేపు ఈ గ్రూప్ 2కు సంబంధించి కేసు ఏదైతే ఉందో దాని గురించి, అంటే జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అప్డేట్ మీకు నిన్నటి నుంచి అందరూ చూసే ఉంటారు. ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో ఏప్రిల్ 20 లేదా 27 ఎగ్జామ్ డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రేపు ఏదైతే మార్చి 18 ఉందో మెయిన్ ప్రెస్ నోట్ కానీ అఫీషియల్ వెబ్ నోట్ కానీ రావడం జరుగుతుందని అన్ని టెలిగ్రామ్ గ్రూపుల్లో చెప్పడం జరుగుతుంది. సో ఎనీవే, మార్చి 18కి ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్ కేసు వాయిదా వేయడం అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసు ఏదైతే ఉందో దీని గురించి ఏదేమైనప్పటికీ ఏపీలో ఉన్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు, అలాగే గ్రూప్ 2 క్వాలిఫై కాని అభ్యర్థులు, అలాగే గ్రూప్ 2కి ప్రస్తుతం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ కూడా రేపటి జడ్జిమెంట్ కోసం అయితే, అంటే మార్చి 18 కోసం అయితే సర్వత్రా ఉత్కంఠభరితంగా వేచి ఉండడం జరిగింది. అలాగే మీరు రేపటి గురించి, రేపు కానిస్టేబుల్ అలాగే గ్రూప్ 2కి సంబంధించి కేసు గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ మార్చి 18 అనౌన్స్మెంట్ చేస్తారని వాట్సాప్ గ్రూపుల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూపుల్లో అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇదే కానీ నిజమైతే ఏప్రిల్ 20 లేదా 27 ఎగ్జామ్ ఉండే మాట అయితే రేపు అఫీషియల్ వెబ్ నోట్ వస్తుంది అని చెప్పేసి కొందరు చెప్పడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ తుది నిర్ణయం అనేది బోర్డుది మరియు కోర్టుది అని అందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని బట్టి చూస్తే మార్చి 18 అనేది ఏపీలోని గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులకు మరియు కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థులకు చాలా కీలకంగా మారింది. రేపటి కోసం అందరి ఎదురు చూపులు. ఎనీవే, థ్యాంక్ యూ. అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని, ఈ రెండు విషయాల్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.